ఈ సందర్భంగా భగత్ సింగ్ చెప్పినటువంటి కొన్ని మాటలను మనం గుర్తు చేసుకోవాలి. ప్రధానంగా భగత్ సింగ్ మతం గురించి, వివక్ష గురించి, అసమానతల గురించి పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి కేసరి అనే ఒక పత్రికకి విద్రోహి అనే కలంతో ఒక కలం పేరుతో ఆర్టికల్స్ రాసేవాడు నిరంతరం. అందులో దేవుడి గురించి, మతం గురించి కొన్ని అంశాలు భగత్ సింగ్ లేవనెత్తుతాడు. ఎలాంటి అంశాలు లేవనెత్తుతాడంటే, భారతీయులుగా మనం నల్లవాళ్ళం, తెల్లవాళ్ళు అనే బ్రిటిష్ వాళ్ళ అణిచివేతనో వివక్షనో మనం తట్టుకోలేకపోతా ఉన్నాం. తెల్లవాళ్ళు నల్లవాళ్ళని అణిచేస్తున్నారని చెప్పేసి ఆ అణిచివేతకు వ్యతిరేకంగా మాకు స్వాతంత్రం కావాలని చెప్పేసి మనం మాట్లాడుతూ పోరాటం చేస్తున్నాం. కానీ ఇదే భారతదేశంలో హిందువులు, ముస్లింలు అనే పేరుతో వివక్ష ఉంది. హిందూ సమాజంలో కూడా కులాల పేరుతో వివక్ష ఉంది. కొంతమందిని అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉన్నారు, అంటరాని వాళ్ళుగా వెలివేస్తూ ఉన్నారు. ఈ వివక్ష ఎక్కడ పోవాలి? కాబట్టి ఈ వివక్ష పోవాలి అని అంటే ఈ దేశంలో మతం పేరుతో జరిగే రాజకీయాలన్నింటినీ ఎప్పుడైతే తిరస్కరిస్తామో అప్పుడు ఈ దేశంలో అలాంటి వివక్ష పోతుంది. అందుకే ప్రతి విద్యార్థి యువకుడు అనుకుంటాడు, మేము ఏ పొలిటికల్ అంశాలకి, ఏ పొలిటికల్ పార్టీలకి మేము సంబంధం లేదు మాకు అనుకుంటాడు. కానీ తను తెలియకుండానే పొలిటిసైజ్ అవుతాడు అని చెప్పేసి భగత్ సింగ్ ఆ పత్రికలో రాస్తూ చెప్తాడు. అందుకే ఈరోజు భగత్ సింగ్ గురించి, భగత్ సింగ్ యువజనోత్సవాలు జరపడం గురించి మాట్లాడడం అని అంటే ఈ దేశంలో ఈరోజు మతం పేరుతో మతోన్మాదులు చేస్తున్నటువంటి అరాచకాల గురించి మాట్లాడడం. ఈ దేశంలో భగత్ సింగ్ గురించి ఇప్పుడు చర్చించడం అని అంటే ఈ కాలంలో సామ్రాజ్యవాదం లేదనంటే అనేక అంశాల మీద భగత్ సింగ్ చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేస్తూనే ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు యువజనులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు లేనంతగా ఈ దేశంలో నిరుద్యోగం పెరిగింది. ఇప్పుడు మోడీ ఈ 10 ఏళ్ల కాలంలో ఈ దేశంలో భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత నిరుద్యోగం పెరిగిందనే రిపోర్ట్లు మనం సర్వేలు చెప్తా ఉన్నాయి. అలాగే ఈ దేశంలో అధిక ధరలు అనేకం వచ్చాయి. ఈ ధరల కారణంగా ప్రజల జీవన పరిస్థితులు కూడా మారుతున్నాయని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకే భగత్ సింగ్ యువజనోత్సవాలు తీసుకోవడం అని అంటే భగత్ సింగ్ ఫోటోకు దండేసి దండం పెట్టి ఆ ఒక్కరోజు భగత్ సింగ్ ఆశయాలను మేము సాధిస్తామని చెప్పడం కాదు. భగత్ సింగ్ కోరుకున్నాడు, ఈ దేశంలో స్వాతంత్రం కావాలని మనం పోరాటం చేస్తే స్వాతంత్రం వచ్చింది. కానీ భగత్ సింగ్ చెప్పినటువంటి ఒక నినాదం ఇంకా మిగిలి ఉంది. ఆ నినాదం కోసం యువజనులుగా, విద్యార్థులుగా ఈ సమాజంలో మార్పు కావాలని చెప్పేసి పోరాడే వాళ్ళుగా మనందరం దానికోసం పోరాడాలి. ఇంకిలాబ్ జిందాబాద్ అనే ఒక నినాదాన్ని భగత్ సింగ్ ఇచ్చాడు. ఇంకిలాబ్ జిందాబాద్ అనే నినాదం ఎందుకు ఇచ్చాడు? ఇంకిలాబ్ జిందాబాద్ అనే నినాదం వెనుకున్నటువంటి శక్తి ఏంటి? ఎందుకు ఇచ్చాడు అని అంటే ఇప్పుడు లెనిన్ వర్ధంతి ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటా ఉన్నాం. లెనిన్ రాసినటువంటి ఏం చేయాలనే గ్రంథాన్ని చదివినా, లేదంటే రష్యాలో వచ్చినటువంటి సోషలిస్ట్ విప్లవం ఆ దేశంలో వివక్షను ఎలా పోగొట్టింది, సమాజంలో అణచివేతను ఎలా పోగొట్టింది, మొత్తము జాతుల మధ్య అంశాలను ఎలా తీసివేసిందనే అనేక అంశాలను డిబేట్ చేస్తూ తాను స్థాపించినటువంటి హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీని కూడా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీగా మార్చిన తర్వాత ఈ దేశంలో సోషలిజం కావాలని చెప్పేసి కలలుగన్నాడు భగత్ సింగ్. ఆ సోషలిజం రావాలి అని అంటే మార్పు రావాలని చెప్పేసి కలలుగన్నాడు భగత్ సింగ్. ఆ మార్పు కావాలని అంటే యువజనులంతా ఈ రోజు ఇంకిలాబ్ జిందాబాద్ అనే నినాదంతో, విప్లవం వర్ధిల్లాలనే నినాదంతో ఈ దేశ మార్పుకు పోరాటం చేయాలని చెప్పేసి భగత్ సింగ్ కోరుకున్నాడు. ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ 93వ వర్ధంతి. ఖచ్చితంగా చంద్రశేఖర్ ఆజాద్ని కూడా మనం స్మరించుకోవాలి. ఎందుకనంటే 1931లో ఫిబ్రవరి 27వ తేదీ నాడు చంద్రశేఖర్ ఆజాద్ చనిపోతే సరిగ్గా ఒక 1931 మార్చి 23వ తేదీ నాడు భగత్ సింగ్ ని ఉరి చంపారు ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు. అంటే భగత్ సింగ్ లేదంటే చంద్రశేఖర్ ఆజాద్ కానివ్వండి 23 ఏళ్లకే ఈ దేశం కోసం ఆలోచించారు, ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతల కోసం ఆలోచించారు. అందుకే భగత్ సింగ్ కోరుకున్న భారతదేశం కావాలి అంటే, భగత్ సింగ్ కోరుకున్న సమాజం కావాలి అంటే యువకులుగా, విద్యార్థులుగా ఆయన్ని మనం ఏదో ఒక్కరోజు స్మరించుకోవడం కాదు. అందుకే ఈ దేశంలో భగత్ సింగ్ భావాలు అత్యవసరం, ఈ దేశంలో భగత్ సింగ్ ఆలోచనలు అత్యవసరం, ఈ దేశంలో భగత్ సింగ్ ఆలోచన విధానం అత్యవసరం. కాబట్టి భగత్ సింగ్ ని ఈరోజు మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరో కొంతమంది హనుమాన్ చాలీసా వచ్చిందనంటే వాళ్ళకి తెలియకుండానే ఈరోజు వాళ్ళు పెద్ద ర్యాలీలు తీస్తా ఉన్నారు, లేదంటే ఇంకొకళ్ళు ర్యాలీలు తీస్తా ఉన్నారు. ఒకవైపు కాషాయం కొట్టుకొని పోతా ఉన్నారు. జై శ్రీరామ్ అనే నినాదం అనకపోతే శత్రువులాగా చూస్తా ఉన్నారు. ఇందాక కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది, అన్న నారాయణ కాలేజీలో మాకు హాల్ టికెట్లు ఇవ్వట్లేదని ఆ అబ్బాయికి ఉన్న సమస్య. అది చెప్పడం కోసం కంటే ముందే హలో అన్న జై శ్రీరామ్ ఎస్ఎఫ్ఐ ఆఫీసేనా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు ఒక భావాజాలాన్ని చాలా లోతుగా ఈరోజు ప్రజల మెదల్లోకి తీసుకెళ్తా ఉన్నారు, విద్యార్థి యువజనుల మెదల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. అందుకే
భగత్ సింగ్ ని ఎత్తుకోవడం అంటే, భగత్ సింగ్ ని స్మరించుకోవడం అంటే, భగత్ సింగ్ ఆశయం కోసం పోరాటం అంటే, భగత్ సింగ్ ఏదైతే కోరుకున్నాడో ఆ ఆశయం కోసం విద్యార్థుల్లోకి, యువజనంలోకి, ఈ సమాజం మార్పు కోసం అంత నిరంతరంగా పనిచేయాలి. అందుకే ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ హైదరాబాద్ కమిటీలు నిర్వహిస్తున్నటువంటి యువజనోత్సవాలు చాలా స్ఫూర్తిదాయకం. ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాలని, ఉత్సవాలని రాష్ట్రంలో కూడా నిర్వహించేదానిలాగా, సాహిబ్ భగత్ సింగ్ ని భుజాలకెత్తుకొని భగత్ సింగ్ భావాలను ప్రచారం చేసేలాగా, భారత విద్యార్థులం భగత్ సింగ్ తమ్ముళ్ళం అని చెప్పేలాగా మేము కూడా స్ఫూర్తిగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ